అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ శరత్. ఇవాళ మన ఈఎస్పీ టీవీ తెలుగుతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు, మద్దాలి రఘురామ్ గారు. కిన్నెర ఆర్ట్స్ అనే ఒక సంస్థని స్థాపించి 43 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీ కానీ నాటక రంగాన్ని కానీ ఆయన పెంచి పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో కిన్నెర ఆర్ట్స్ స్థాపించి మొదలుపెట్టింది వచ్చేసి మురళీమోహన్ గారు. అండ్ ఇంకా కిన్నెర పబ్లికేషన్స్ ద్వారా 100కి పైగా పుస్తకాలను రిలీజ్ చేశారు. సో నమస్కారం సార్. నమస్కారం. ఆనెస్ట్ ఆఫ్ విత్ ఈశ్వర్ శరత్. సో మీరు కిన్నెర రఘురామ్ గారు అంటే ఇప్పుడు మీ ఇంటి పేరు కూడా పోయి కిన్నెర అనేది మీ టైటిల్ అయిపోయింది. సో దాని గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? మా ఇంటి పేరు మద్దాలి అండి, మాది నెల్లూరు. ఓకే. ముందుగా ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేయడానికి నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ముందు పాదాభివందనం చేసుకుంటున్నాను. 1977లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అనే సంస్థని ఆనాటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంవి నారాయణరావు గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా ప్రారంభించాం. దీన్ని మా అదృష్టం ఏంటంటే నాకు అప్పటికే పరిచయం అయినటువంటి ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ గారితో ఆయనతోనే ఈ సంస్థని రవీంద్ర భారతిలోని మినీ ఆడిటోరియంలో దీన్ని 1977 డిసెంబర్లో ప్రారంభించాం. ఆయన హస్తవాచి వల్ల మా కిన్నెర మెంబర్లందరి పట్టిందల్లా బంగారం. ఆయన నిజంగా హస్తవాచి అయింది. ఈరోజు మేము చెప్పుకుంటున్నాము అంటే ఆ రోజున ఎంతో ప్రేమతో దాన్ని ప్రారంభించాం. ఇది 43 సంవత్సరాల ప్రస్థానం మాకు. నాకు అందిన అవకాశం ఏమిటంటే ఎంవి నారాయణరావు గారు చాలా కళాహృదయులు. ఆయన పోలీసు వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. నేను ఆ టైంలో ఏపీఐఏసీలో ఒక క్లర్కమ్ టైపిస్ట్గా ఉన్నాను. నేను నా మిత్రుడు విజయ్ కుమార్తో కలిసి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి మీరు సంస్థ అధ్యక్షుడిగా ఉండండి అంటే ఆయన 2 కండిషన్స్ పెట్టి చాలా ఆనందంగా ఒప్పుకున్నారు. ఎంవి నారాయణ ఐపీఎస్ పోలీస్ డైరెక్టర్ జనరల్. ఆయన చెప్పినవి కమర్షియల్ యాక్టివిటీ మీరేమీ చేయవద్దు, గ్రామాల్లో ఉన్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాలను మనం హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ ఆర్టిస్టులను ప్రదర్శింపజేయాలా, వాళ్ళని ప్రోత్సహించాలనే ఇది 2 మెయిన్ ఆయన చెప్పిన వాటితోటి ఏకీభవించి ఒప్పుకొని ఈ సంస్థను మేము ప్రారంభించాము. నేటి వరకు ఒక్క కమర్షియల్ యాక్టివిటీ కూడా చేయకుండా ఉమ్మడి రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో నుంచి కళాకారులందరినీ తీసుకొచ్చి ఒకే వేదిక మీద మేము కార్యక్రమాలు చేసాం. సార్ మీరు మురళీమోహన్ గారితో ఉన్న అసోసియేషన్ గురించి చెప్పండి. మురళీమోహన్ గారితో ఆయన నాకే కాదు అందరికీ స్నేహశీలి, స్నేహ సంపద బాగా పెంచుకున్నాడు. ఆయన ఎవరికి ఏ అవసరం వచ్చినా సలహాలు చాలా ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తారు. మేము ఏ కార్యక్రమం పెట్టినా సార్ ఇలా ఉంది మేము పెట్టాము రండి అంటే ఆయన కార్యక్రమానికి రావడమే కాకుండా ఈ సంస్థ నేను నా చేతులతో ప్రారంభించిన సంస్థ ఇలా కార్యక్రమాలు చేయడం నాకు కూడా గర్వకారణంగా చెప్తున్నాను. అది ఆయనకి మాకు కిందకి ఉన్న అవినాభావం. కిన్నెర ఆర్ట్స్ నుంచి మీరు ఎక్కువ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎక్కువ మేము చేసినవి సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటక రంగం, సినిమా రంగానికి సంబంధించి 80sలో బాగా పురస్కార అవార్డ్స్, ఫిల్మ్ అవార్డ్స్ మేము ఇచ్చాం. కిన్నెరకి ఈరోజు కూడా మర్చిపోలేనటువంటిది జూలై 5, 1979లో సావిత్రి గారికి ఘన సన్మానం. అది లాల్ బహదూర్ స్టేడియంలో సావిత్రి గారు. దానికి సినీ హోమ్ హెరాల్డ్ ఠాగూర్ హరిప్రసాద్ గారు ఆ రోజుల్లో ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమం మనం చేద్దామని నాతో చేయించారు. ఆ కార్యక్రమం వరకు నేను నా ప్రయాణం అంతా సైకిల్ మీద చేశాను ఆ రోజుల్లో.
సావిత్రి గారి కార్యక్రమానికి నాగేశ్వరరావు గారు నువ్వు ఇప్పుడు ఆవిడ ఫేమ్ ఆర్టిస్ట్ కాదు, రవీంద్ర భారతిలో పెట్టు, లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో జనం రాలన్నారు. ఇప్పుడు ఈ మీరు చెప్పే విషయము మనకి మహానటి మూవీలో వచ్చింది అనుకుంటారా? మహానటి మూవీలో చాలా కొద్దిగా వచ్చింది సన్మానం అప్పుడు వాళ్ళిద్దరికి క్లాష్ అయింది. ఇది వేరా? ఇది వేరు. ఓకే. అప్పుడు మేము మేనహాలో చేస్తామని అంటే క్రిక్కిసిపోయిన జనం లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో మద్రాసు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి ఆ సత్కార కార్యక్రమానికి వచ్చి ఘన విజయం అవటానికి కారకులయ్యారు. నేను ఆనందించవలసిన విషయం ఏమిటంటే సావిత్రి గారికి నేను అప్పటి వరకు నేను ఎవరో ఆవిడకి తెలియదు. ఠాగూర్ హరిప్రసాద్ గారే మాట్లాడి తీసుకొచ్చారు. ఆవిడ అశోక హోటల్ సూట్ రూమ్లో ఉన్నారు. ఓకే. మా ఠాగూర్ హరి గారు రఘురామ్ గారు నువ్వు వెళ్ళి కార్యదర్శిగా వెళ్ళి ఆయన పిలిచి ఇన్విటేషన్ ఇవ్వు అంటే నేను మార్నింగ్ 9 వెళ్ళి అశోక హోటల్ వెళ్ళి కింద చెప్తే ఇలా గిన్నెరా రఘురామ్ గారు వచ్చారంటే పైకి పంపించమన్నారు. పైకి వెళ్ళి తలుపు బల్లి కొట్టి తలుపు తీసి ఆవిడ తీశారు. ఇలా నేను వచ్చే రఘురామ్ అని అంటే ఏమండి కిందరా రఘురామ్ గారు వస్తున్నారు వారు ఏదండి అని అడిగారు. నేనండి చెప్పాను. ఓకే. అప్పటికి నా వయసు 28 సంవత్సరాలు. చాలా చిన్న ఏజ్. నన్ను చూసి మీరు కాదండి రఘురామ్ గారిని కాదమ్మా నేనేనమ్మా చేసేది కార్యకర్త కాదు అంట. నా చేతులు 2 పుచ్చుకొని ఆవిడ కంట్లో కన్నీళ్ళు అలా ఎందుకమ్మా అని అడిగితే నేను అసలే ఇంత ఫేమ్లో నేను కానీ ఇంత పెద్ద సన్మానం చేస్తున్నారంటే అతను 60 ఏళ్ళు అతనే అయ్యి ఉంటాడు అనుకున్నానండి. ఇలాంటి యువకులు కూడా నాకు ఇలా చేస్తారంటే చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో యువకులే కదా ఫ్యాన్స్. అది చాలా మర్చిపోలేనటువంటి కింద ఆసుపత్రిలో ఒక సంఘటన. అలా మురళీమోహన్ గారి పరిచయంతో పాటుగా అప్పుడు దాసరి నారాయణరావు గారి పరిచయం కూడా బాగా ఏర్పడింది. దాసరి నారాయణరావు గారు 81లో మా నారాయణరావు గారు నేను మన సంస్థ అధ్యక్షులు సుంకు బలరామ గారు ఉండేవారు. ఇలా ఎడ్యుకేషన్ పరంగా ఒక జూనియర్ కాలేజీ ఒకటి పెడతామని మేము ముగ్గురం అనుకొని ఆ రోజున దాసరి నారాయణరావు గారికి తీసుకెళ్ళి వారు మీ పేరు మీద మేము జూనియర్ కాలేజీ కూడా పెడదామని ప్రపోజల్ ఉన్నామని మీరు అనుమతి ఇవ్వండి అని అడిగి ఆయన అనుమతి ఇచ్చారు. పెట్టే టైంకి ఎందుకు కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం హైదరాబాద్. తర్వాత నుంచి ఆయనతో చాలా ఎక్కువగా కలుస్తుండేవాడిని. అలాగే అక్కినే నాగేశ్వరరావు గారితో కూడా మాకు 40 ఏళ్ళ మా కింద ఎదుగుదలకి చెప్పుకుంటూ ఉంటాం. 2 కళ్ళు, ఒకళ్ళు అక్కినే నాగేశ్వరరావు, ఒకళ్ళు డాక్టర్ శ్రీనారాయణ. వారిద్దరూ లేకుండా ఇద్దరు ఎవరూ లేకుండా ఏ కార్యక్రమం కూడా కిన్నెర ఇప్పటివరకు చేయలేదు. కిన్నెర ఇప్పటికీ 118 పుస్తకాలు ఆవిష్కరణ చేసింది సాహితీపరంగా. ఈ 118 పుస్తకాల్లోనూ దరిదాపులుగా 70% గ్రంథాలన్నింటినీ నారాయణ రెడ్డి గారే ఆవిష్కరణ చేశారు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా వివిధ రచయితల నుంచా లేకపోతే వివిధ రచయితలు నేను రాసిన పుస్తకాలు. అలాగే మా నాన్నగారు రమణ మహర్షి భక్తులు. సో మేము ఫ్యామిలీ అంతా మా అమ్మగారు రమణ మహర్షి పదవి మీద పెరిగారు. మా నాన్నగారు 13 పుస్తకాలు రమణ మహర్షి మీద రాస్తే ఆ 13 మద్దాలి సుబ్బారావు గారు, డాక్టర్ మద్దాలి, ఆ 13 పుస్తకాలని ఆవిష్కరించే అదృష్టం కొడుకుగా నాకు కలిగింది. అవన్నీ మేము ప్రింట్ చేసి మొత్తం రమణ మహర్షి భక్తులకి సాహిత్య పిల్లలందరికీ మేము అలా అందించాము. రీడిస్ట్రిబ్యూషన్ చేసాం. దానికి దాతలు అంటే ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, లేదంటే నేనే పెట్టుకునేవాళ్ళు. నేనే పెట్టుకుని అవన్నీ చేసాను. అలాగా రమణ మహర్షి పుస్తకాలు ఏంటి, తర్వాత సాహితీపరంగా ఆధునిక కవిత అభిప్రాయ వేదిక అని ఆనాడు రాయపూర్ సుబ్బారావు దగ్గర నుంచి కొన్నిటి వరకు 15 మంది కవులు తీసుకొని ఆచార్య తిరుమల గారు నన్ను కలిసి ఆ చక్కటి గ్రంథాన్ని తీసుకొచ్చాను. అది కూడా మంచి పాపులర్ అయ్యింది. ఇంకా మద్రాసు ఎప్పుడు వెళ్ళినా శ్రీశ్రీ గారిని, ఆరుద్ర గారిని నేను కలుస్తుండేవాడిని. నేను అప్పుడు
కూడా ఏమీ రాయలేదు. సాహిత్యపరంగా కాకుండా ఒక వాళ్ళ అభిమాని అవుతుంది. అప్పుడు నేను ఒక కవితా సంతృప్తి వేద్దామని చెప్పి ఆయన అడిగారు, మీ అభిప్రాయం రాసామని అడిగారు. శ్రీశ్రీ గారు కాగితాల మీద రాస్తే పోతుంది రావుగా. నేను ఇప్పుడు ఆ రోజులో డైరీ ఒకటి పెయింటింగ్ చేస్తాను. ఈ డైరీలో రాస్తాను, అది నీకు పర్మనెంట్గా ఉంటుంది అంటే డైరీలో స్వహస్తాలతో రాసిస్తాను. అది ప్రింట్ చేశాను. ఆయన పోయిన ఒక 10 సంవత్సరాలకి ఒక యువకులు ముగ్గురు వచ్చి, సార్ మేము ఆయన రాసిన పీఠికలన్నీ ముద్రిస్తున్నాము, మీకు స్వహస్తాలతో రాసించింది మీ దగ్గర ఉన్నప్పుడు అది ఒకసారి మాకు ఇస్తారా అని. అప్పటివరకు దాని విలువ నాకు తెలియదు. స్వహస్తాలు నేను మొత్తం మీద వెతికి ఆ డైరీ తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు జిరాక్స్ చేసి దాన్ని ముద్రించారు. దాని ఏం లేదు, అభినందన. నేను కూడా దాన్ని నా దశకృతి సంస్కృతిలో నేను వదిలించుకున్నాను. ఒక సంవత్సరము మీకు కాయిన్కి ఇటు అటు రెండు వైపులా ఒక ఆర్గనైజర్ ఉంటుంది, బొమ్మ బొట్ట. శ్రీశ్రీ గారిని మన భగీరథ గారి ముక్కుది జర్నలిస్ట్ భగీరథ గారి ఆవిష్కరణ సిటీ సెంటర్లో అయింది. మనకు పిలిచేవాడు. ఆయన చేతుల మీదుగా గ్రంథావిష్కరణ. అప్పటికి మా నారాయణరావు గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, నేను మామూలుగా కార్యదర్శిగా. అప్పుడు విరసం వాళ్ళందరూ ఒక 50 మంది దానికి దగ్గర ఉన్న సిటీ సెంటర్ దగ్గరికి వచ్చి లేగాడ్స్ పెట్టుకొని గొడవ చేశారు, శ్రీశ్రీ గారు రావద్దు అని. వాళ్ళ స్లోగన్ ఏమిటంటే విరసం వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధిపతి నారాయణరావు గారు ఆయన సంస్థ కిందకి మీరు రాకూడదు అని గొడవ చేశారు. మేము కామ్గా ఉన్నాము. అప్పుడు ఈయన శ్రీశ్రీ గారు కాపీ వీళ్ళందరినీ ఏమిటో వెళ్ళి చెప్పారు. కానీ వీళ్ళందరికీ ఒకటే చెప్పారు, నారాయణరావు గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఆ పని చేస్తుండొచ్చు, ఇక్కడ ఒక సాహితీ సంస్థకి అధ్యక్షులుగా ఆయన ఉన్నారు, దీనికి దానికి మీరు పెట్టదు. నేను సాహితీ సంస్థకి ఆవిష్కరణకు వచ్చాను కాబట్టి మీరు గౌరవించి నా మీద గౌరవం అంటే మీరు కూడా కార్యక్రమానికి రండి అని వాళ్ళందరికీ ఇచ్చేది. వాళ్ళందరినీ మెప్పించి ఈ కార్యక్రమం బాగా జరిగింది. ఇది మరుసటి రోజు పేపర్లలో కూడా బాగా చేయడం వచ్చింది. శ్రీనారాయణ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? శ్రీనారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వం అంటే మాలాంటి ఆర్గనైజర్లందరికీ ఆయన ఒక గురువు లాంటి వాడు. మీరు 43 years బ్యాకే మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజర్. అప్పటికి ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు, క్రమంగా తెలియదు ఆయనకి. నాకే కాదు మా ఆర్గనైజర్లందరికీ కళాకారులకు గురువు లాంటి వాడు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ మాకు నేర్పించేది. ఒక కార్యక్రమం 6 అంటే నువ్వు 6 కాకపోతే 6 స్టార్ట్ చేయి, గెస్ట్ వచ్చినా లేకపోయినా చూడదు. వేదిక మీద చాలాసార్లు చెప్తుంటున్నారు, మీరు ఆర్గనైజర్లు ఎవరిని విమర్శించకూడదు, ఒకవేళ ఎవరన్నా గట్టిగా విమర్శించినా మీరు దాన్ని నవ్వుతూ స్వీకరించండి. ఇటువంటివన్నీ ఆర్గనైజర్లు ఎలా ఉండాలి అనే విషయాలన్నీ మా అందరికీ చెప్పారు. అలాగే ఆయన ఎప్పుడు అంటుండేవాడు, రఘురామ్ మనకి పని ఉంటే మన దగ్గర చిన్నవారితో కూడా మనం ఏమయ్యా ఈ పని చేసి పెడతామంటే వాడు ప్రేమతో పెట్టుకుంటాం. మనకి అధికారం ఉంది కదా అని మనం ఇది దబాయి చేసే పని కన్నా మనం ప్రేమతో చేయించుకునే పనిలో చాలా గుర్తుంటుందని చెప్తున్నాను. అంటే ఇటువంటివన్నీ మాకు నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ అంటే మా తరం ఆర్గనైజర్ వాళ్ళందరూ. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ ఇవాళ ఎంత వస్తుంది కమర్షియల్గా ఆలోచించే వాళ్ళే ఉన్నారు. మా తరం అన్ని అటువంటి ఆలోచనలు. అలాగే నాకు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కూడా మంచిగా కూచిపూడి ఆర్టిస్టులు అలాంటి వాళ్ళని చేసుకుందాం అనే తలంలో పెద్దవాళ్ళు గురించి సంబంధంలో చేస్తూ మా ఆవిడ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేస్తూ గవర్నమెంట్ బ్యాంక్ కూచిపూడి జగన్నాథ్ శర్మ గారి దగ్గర నేర్చుకుంటూ అలాగే ఇంటి దగ్గర ఇన్స్టిట్యూట్ పెట్టాము. ఒక 50 మందికి రంగప్రవేశం కార్యక్రమాలు అనేవి. ఇప్పుడు కూడా ఒక 50 మంది
స్టూడెంట్స్ ప్రజెంట్ రన్నింగ్లో 50 మంది స్టూడెంట్స్. మేడం పేరు మద్దాలి ఉషా గాయత్రి. కూచిపూడిలో కూచిపూడి తెలుగు యూనివర్సిటీలో సత్యభావం మీద పిహెచ్డి డాక్టరేట్ తీసుకుంది. ఇలా మా నాన్నగారు రమణ మహర్షి మీద పుస్తకాలు, మా ఆవిడ కూడా కథ రచయిత్రి, 3 పుస్తకాలు కూడా వెలువడ్డాయి. నేను కూడా ఈ మధ్య 2 కవితలు రాశాను. మొన్న ఈనాడు వారు కరోనా మీద పెట్టినారు, వాటిలో 2వ ప్రైజ్ కూడా వస్తుంది. ఇది సెకండరీ మామూలుగా ఎదుగుతున్న కవిలాగా ఎవరు రాసుకుంటున్నారు, కానీ ఆర్గనైజర్గా 23 జిల్లాల కళాకారుల్లో నుంచి దగ్గర ఒక 80% కళాకారులందరికీ నేను ఎలాంటి కళాకారులు ఉండేవారు? కళాకారులు మా దగ్గర అంటే కళాకారులను ప్రోత్సహించేవాళ్ళు. అంటే ఎక్కువ నేను జానపదాలు పెట్టుకున్నామని గత 10 సంవత్సరాలుగా హరికథలు పెడుతున్నాను. 2002లో మా కిన్నెర సిల్వర్ జూబిలీ అయినప్పుడు సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 25 రోజుల పాటు 23 జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లాకి కళాకారులందరినీ తీసుకొచ్చి లలిత కళాతోరణంలో పెట్టాం. ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళడము, అక్కడ ఆ జిల్లా నుంచి ఆ జిల్లాను తీసుకొచ్చి రవీంద్ర లలిత కళాతోరణం. ఆ మరుసటి రోజున 24 కూడా జరుగుతుంది ఎవరి ఇయర్. అలాగా ఆ మరుసటి సంవత్సరం నాడు మేము నాటకోత్సవాలు పెట్టాం 24 రోజులు. పద్య నాటకాలు 30 రోజులు పెట్టాము. అలాగే 2007లో 30 రోజుల పాటు హరికథలు బుర్రకథలు పెట్టాము. మాకు మన కేవీ రమణాచారి గారు ఉపాధ్యక్షుడు. మా నారాయణరావు గారు 2002లో స్వర్గస్థులైన తర్వాత మా మనలో ఫార్మర్ డైరెక్టర్ జనరల్ పోలీస్ కళాధికారులు డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు గారు అధ్యక్షుడు, రమణాచారి గారు ఉపాధ్యక్షుడు. మా కిన్నెర పెట్టినప్పుడు 77లో ఒక 10 మంది ఉన్నాం మేము. ఆ 10 మంది 43 ఏళ్ళుగా ఈ రోజు కూడా మేము ఆ 10 మంది కలిపి కిన్నెర నడుపుతున్నాం. కిన్నెర అనే సంస్థకి మనం ఎప్పుడు అక్కడ రవీంద్ర భారతి ఎప్పుడు వెళ్ళినా కూడా వీక్లో 2 సార్లు కిన్నెర అనే ప్రోగ్రామ్ అవుతుంటాయి. ఇప్పుడు రెగ్యులర్ ఉంటుంది, నాకు బాగా ఐడియా. హరికథలకి రమణాచారి గారికి కూడా బాగా ఇష్టం. ఆయన ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు కానీ, టీడీయూలో ఉన్నప్పుడు కానీ హరిదాసులకి అంటూ బాగా ప్రతి నెల వాళ్ళకి జీవనోపాధి చేసేది. ఆయన షష్ఠపూర్తి 10 ఏళ్ల కిందట జరిగినప్పుడు మామూలుగా అందరూ బహుమతులు ఇస్తుంటారు. సరే మనం ఏ బహుమతి ఇద్దామా అనేటువంటిది ఆలోచించి మా కిన్నెర తరఫున ఒక 23 రోజుల పాటు 45 మంది హరిదాసులతో హరికథలు పెట్టించి హరికథ కళాకారుల గానంతో ఆయన సత్కరించాము. 23 రోజులు 45 మంది హరిదాసులు హరికథలు పెట్టాము. ఒక్కొక్కరికి 5,000 రూపాయలు. అది ఆయనకి ఏ ఐఏఎస్ ఆఫీసర్కి జరగనటువంటిది. ఆయనకి చాలా ఇష్టమైన హరికథల గురించి మేము తీసుకుంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు మేము ఆయన జన్మదినానికి మన ఘంటసాల కళావేదికలో హరికథ మహోత్సవాలు నిర్వహిస్తాం. ప్రజెంట్ కూడా మొన్న ఫిబ్రవరిలో కూడా చూసాం. కిన్నెర అంటే ఇప్పుడు నంది అవార్డు ఒక 6-7 వచ్చినాయి. అవును, వాటి గురించి అంటే నేను కిన్నెర చిత్రాన్ని ఒకటి పెట్టి డాక్యుమెంటరీలో దూరదర్శన్కి నేను 92 నుంచి పెట్టుకున్నాను. ఎవ్రీ 92లోంచి తీసాను సినిమా డాక్యుమెంటరీలో. మీరు ఓన్గా? నేను ఓన్గా. చిరకాల మిత్రుడు మా పివి చలంగారు డైరెక్షన్. ఫస్ట్లో పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర తీశాను. 3 ఎపిసోడ్స్. క్యారెక్టర్లు నారాయణ రెడ్డి గారితో పాటు చేశారు. దానికి మంది పురస్కారం వచ్చింది. తర్వాత అడవి బాపిరాజు గారు నవలాల చిట్కాల రచిత పెయింట్ ఆయన సత్యజయంతి మహోత్సవాలు చేసి ఆయన పేరు మీద కూడా మంచి డాక్యుమెంటరీ తీశాను కమిషన్. దానికి కూడా వచ్చింది. అలాగే హరికథల మీద ఒక డాక్యుమెంటరీ తీశాను. దానికి బంగారం వచ్చింది. ఇవి కాకుండా నేను ఒక 4 సంవత్సరాలు గవర్నమెంట్ తరఫున ఫిలిం నంది అవార్డ్స్లో మెంబర్గా ఉన్నాను. జూరీ మెంబర్. టీవీ దాంట్లో జూరీ మెంబర్గా ఉన్నాను. నంది నాటకాలు పిల్లల దాంట్లో 2 సంవత్సరాలు జూరీ మెంబర్ కింద ఉన్నాను.
పిల్లలు దాంట్లో కూడా ఎందుకున్నానంటే నేను 30 రోజుల పాటు 23 జిల్లాల నుంచి ఈ బాలల సాంస్కృతికోత్సవాలు నిర్వహించి ప్రతిరోజు ఒక నాటిక, పిల్లల మైము, పిల్లల మ్యూజిక్ ఇవన్నీ ఏర్పాటు చేసి మీరే ఆ ఎక్స్పీరియన్స్ తోటి పిల్లలు కానీ కూడా తెలుగులో అంటే ఇవన్నీ ఒకటి మీరు అన్నట్టుగా ఏది చేయాలి, మన కళాకారులకి మనం ఏదో ఒకటి చేయాలి, ఒక వేదిక ఇవ్వాలి. వాళ్ళకి వేదిక లేవు, కళాకారులు ఉన్నారు. అది వేదిక ప్రతి వాళ్ళకి మనం రవీంద్ర భారతిలో కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది యాంబిషన్ ప్రతి కళాకారుడికి ప్రతి గ్రామంలో ఉన్నవాడు కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చుకుంటాం. కిన్నెర రజతోత్సవాలు అప్పుడు బహుశా సాంస్కృతిక ఆర్గనైజర్స్లో ఏ ఒక్కరికి దక్కని గౌరవం మా కిన్నెరకి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక స్పెషల్ కవర్ ఒకటి కిన్నెర 25 సంవత్సరాల సందర్భంగా ఎన్నో కవరు స్పెషల్ కవర్ వాళ్ళు ఆ రోజున కన్క్లూడింగ్ ఫంక్షన్స్లో దాన్ని ఆవిష్కరించారు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ రామ్మోహన్ రావు గారు చేతుల మీదుగా దళిత గవర్నర్లు ఆవిష్కరించారు. బహుశా పోస్టల్ డిపార్ట్మెంట్ చరిత్రలో కూడా ఒక సాంస్కృతిక సంస్థ పేరు మీద జరగడం అనేటువంటిది అది తెలుగులో మనకే దక్కింది. ఫస్ట్ టైం చేయాలి. ఎవరికి రాదు, మామూలు ఇండివిజువల్ వ్యక్తులకు వచ్చింది కానీ ఒక సంస్థకి రాదు. అది దాంట్లో బుక్కులు కూడా వేసాను, పత్రంగా పెట్టుకున్నాను. అది నిజంగా ఒక అచీవ్మెంట్, ఒక గర్వకారణంగా ఎప్పుడు ఇప్పుడు మన తెలుగు ఏపీ కానీ తెలంగాణలో కానీ చాలా కళలు ఉన్నాయి, అవి మరుగున పడిపోయినాయి, చాలా ఉన్నాయి. అలాంటి కళలకు వస్తే వాటికి ఎలాంటి ప్రోద్బలం ఇచ్చారు కిన్నెర నుంచి? ఇందాక చెప్పాను కదా, హరికథలు ఉన్నాయి. ఈ రోజున ఆంధ్రదేశంలో కాదు తెలంగాణలో ఎవరు హరికథలు పెట్టాలన్నా నన్ను అడుగుతారు. హరిదాసులు అప్పుడు డైరెక్ట్గా చూశాను. ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు హరికథ ఉత్సవాలు, బుర్రకథ ఉత్సవాలు పెడుతున్నాను. అది ఆ ట్రెడిషన్ మరుగుపడిపోతున్నటువంటి కళ. ఎవరు హరికథలు పెట్టాలన్నా రఘురామ్ అడుగుదాము అనేది నన్ను అడుగుతారు. ఆర్గనైజర్గా నన్ను అడుగుతా, నేను నంబర్ ఇస్తాను. అలాగే మనకు అంతరించిపోతున్న కళ పద్యనాడు. నేను 28 రోజులు ఒక 35 పద్యనాటకాలు వేశాను. ఒకటే లెంత్లో వేయించాను. అది కూడా మొత్తం 23 జిల్లాల నుంచి కూడా నాటకాలు వేయించాను. ఇప్పుడు మొన్న మాది 42వ వార్షికోత్సవం ఘంటసాల కళావేదికలో జరిగింది. 9 రోజులు 9 పద్యనాటకాలు పెట్టాము. పద్యానికి పట్టాభిషేకం అని పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్యనాటకం. తెలంగాణ 4 పెట్టాను, ఆంధ్ర 2, రాయలసీమ 2 పెట్టి సాంస్కృతిక స్పెక్ట్రమ్ పెట్టాను. ఆ పద్యనాటకాలు కూడా బాగా విజయవంతమైనవి. అంతకుముందు సంవత్సరం యువ శాస్త్రీయ సంగీతం పెట్టాను. శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఎవరు పట్టించుకోవచ్చు, లలిత సంగీతాన్ని కూడా. నేను ప్రతి సంవత్సరం 3 రోజులు లలిత సంగీతోత్సవాలు నిర్వహిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో వచ్చేది లలిత సంగీతం, తర్వాత దూరదర్శన్లో వచ్చేది. తర్వాత ఎవరు కూడా నేర్చుకోవడం లేదు. సినిమా పాటలు వచ్చిన తర్వాత, టీవీ వచ్చిన తర్వాత లైట్ మ్యూజిక్ అనేటువంటిది లేదు. మొదట ఎవరైనా అడిగితే లలిత సంగీతం అంటే ఏమిటని అడిగి అలా కాకుండా నేను ప్రతి సంవత్సరం విజయవాడలో 3 రోజులు పెట్టాను, విశాఖపట్నంలో పెట్టాను, గుంటూరులో పెట్టాను, హైదరాబాద్లో పెట్టాను. ఒక 3 రోజులు లలిత సంగీతోత్సవాలు పెట్టి డిఫరెంట్ గాయకులతో పాటించడం. అలాగే శాస్త్రీయ సంగీతం యూత్ ఒక 20 ఏళ్ళ పిల్లలతో కూడా 1 వారం రోజులు శాస్త్రీయ సంగీతం పెట్టి. అంటే అది ఇవన్నీ మనకి అంతరించిపోతున్నటువంటి కళని మనం కాపాడుకోవాల్సిన అవసరం మా తెలుగు వాళ్ళందరికీ. అది మా కిన్నెర ఇందాక మీరు చెప్పినట్టు మాకు మా ప్రభాకరరావు గారు, మా అధ్యక్షులు ఉపాధ్యక్షులు రమణాచారి గారు, ఆయన ఎంతో సాయం. ఆయన లేకపోతే చేసేవాళ్ళం కాదు. మా కిన్నెర మెంబర్లు మీకు ఫండింగ్ ఎలా వస్తుంది సార్? ఫండింగ్ అంటే మేము మా ముందరే చెప్పినట్టుగా నారాయణరావు గారు టికెట్లు అమ్మడం కమర్షియల్గా లేదు. ప్రతి సంవత్సరం ఒక స్టాండ్ వేయడం, స్పాన్సర్షిప్,
మాకు ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు ఈ 3 ఏళ్ల నుంచి బాగాలేదు, అంతకుముందు బ్యాంకులు ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు స్పాన్సరింగ్ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2,000, 2 లక్షలు, 1 లక్ష అలా ఇచ్చేది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ వాళ్ళు కూడా 2 లక్షలు, 3 లక్షలు. ఈ డబ్బులు అనేటువంటి సంవత్సరం మొత్తం మేము ఏవో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే కిన్నెర ట్రస్ట్ ఒకటి పెట్టాం, కల్చరల్ ట్రస్ట్ పెట్టి క్యాంపస్ మనం జరుగుతుంది. అలా ఎడ్యుకేషనల్గా ఈ పిల్లలు ఉంటారు, ఆర్థికంగా చదువుకోలేని పిల్లలు, కళాకారుల పిల్లలు, వాడు ఎవరన్నా వచ్చి నలుగురుగా ఆర్థికంగా ఈ స్కాలర్షిప్లు ఇచ్చి ఫీజులు కట్టించుకుంటాం. సార్ ఇప్పుడు ఈ సురభి నాటక మండలి ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, అవి అంతరించిపోయి కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని లేవు. వాటి గురించి చెప్పుకోవాలంటే సురభి ఇప్పుడు 5 కంపెనీలు ఉన్నాయి, 5 మంది చేస్తున్నారు సురభి వాళ్ళు. వాళ్ళ ఆర్టిస్టులా? మా దగ్గర ఆర్టిస్ట్ కాదండి, వాళ్ళకి సపరేట్గా సురభి వాళ్ళు ఉంది. వాళ్ళకి ఒక కాలనీ ఆ రోజు గనిమల రామూర్తి గారు వీళ్ళందరూ లింగంపల్లిలో కట్టించారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. వాళ్ళు ప్రోగ్రాంలు కూడా చేసుకుంటున్నారు. అది కూడా వాళ్ళకి కూడా అంత ఇదిగా ఎంకరేజింగ్గా లేదు. బాగా బతుకుటానికి కష్టపడుతున్నటువంటిది సురభి. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వంతో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అలా అది ఉన్నది. సార్ ఇప్పుడు మన కిన్నెర వచ్చి నాటక మండలి, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అంటే ఈ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, అన్ని ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ అంటే మనకి సంగీతం, నృత్యం, సాహిత్యం ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. వీటిలన్నిటినీ కేంద్రంగా తీసుకొని మేము దాన్ని ఎంకరేజ్ చేస్తాము. అలాగే మ్యాజిక్, ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క. ఇప్పుడు మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక 100 మందిలో ఒక 10 మంది మాత్రమే ఇంట్రెస్టెడ్ ఉన్నారు. కరెక్ట్, 100%. ఆ 10 మంది కోసమేనా మీరు నార్మల్గా, లేకపోతే ఈ 100 మందికి స్ప్రెడ్ చేయాలి కదా? దాన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఉన్నాం. సోషల్ మీడియాలో ఎక్కువ వచ్చాయి, టీవీలు ఎక్కువ వచ్చాయి. నాటకం ఇవన్నీ సినిమా వచ్చిన తర్వాత ఇవి పడిపోయినాయి అంటారు. టీవీలు వచ్చిన తర్వాత సినిమా రంగం పడింది. టీవీలు సెల్లులు వచ్చిన తర్వాత టీవీకి తగ్గింది. మొత్తం అంతా ప్రపంచం అంతా మొబైల్లోనే చూసుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మీరు మొబైల్లో కొడితే ఎప్పుడో యూట్యూబ్ వస్తున్నాయి, హరికథలు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఉంటారు. కానీ కళాకారులు బతకాలి అంటే సెల్లు వల్ల, యూట్యూబ్ వల్ల, టీవీ వల్ల, ఈ టీవీ వాళ్ళు కూడా ఒక జానపద పాటలు పెట్టారు. ఒక ఈ దూరదర్శన్ వాళ్ళు కూడా ఇప్పుడు మానేశారు. అప్పుడప్పుడు శాస్త్రీయ సంగీతం కూడా మంచి సెలబ్రిటీస్, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇట్లాంటివి మాత్రమే వస్తాయి, మామూలుగా. ఇప్పుడు ఈ మనకు ఆర్ట్ ఫామ్స్ బతకాలి ఏంటంటే వేదిక అవసరం. ఆ వేదిక ఎంతమంది వస్తున్నారా అనేటువంటిది, ఎంతమంది చూస్తున్నారా అనేటువంటి దానికన్నా మనం కళని మన కళని మనం కాపాడుకోవాలి. మనకి తోలుబొమ్మలాట ఉంది, చిందు యక్షగానం ఉంది, ఇటువంటి ఆర్ట్ ఫామ్స్ చాలా ఉన్నాయి మనకి. అంతరించిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మన జనరేషన్ వరకు, అసలు నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ ఆ పేర్లు ఉన్నా వింటారా లేదా తెలియని పరిస్థితులు మనం ఉన్నాం. కనీసం మన జనరేషన్ వరకు కన్నా మనం ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ మనం నిలబెట్టుకునే కంపల్సరీగా చేయాల్సిన పని ఇప్పుడు జనరేషన్ మన అందరికీ ఉంది. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనకి స్కూల్స్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు 3 లాంగ్వేజ్లు, 3 సబ్జెక్ట్. అవునండి. దాంతోపాటు ఈ ఆర్ట్ ఫామ్స్ కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఉంటే బెస్ట్ అనేది నా ఆలోచన. దాని గురించి ఆ రకంగా మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారు? అట్లాంటి ఇంకా వేరే ఏమైనా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయండి. అసలు తెలుగే ఎందుకు వద్దు, ఇంగ్లీష్ మీడియం పెడదాం అనుకుంటున్న రోజులు వచ్చినప్పుడు ఫైన్ ఆర్ట్స్ గురించి, సంగీత సాహిత్యం గురించి ఆలోచించేవారు ఎవరు ఉండాలి? చాలా వాటిల్లో తెలుగు ఉన్న శాఖలు కూడా తీసేస్తారు స్టూడెంట్స్ లేక. మన తెలుగును మనం కాపాడుకోవాలి, మన భాషను మనం కాపాడుకోవాలి.
కాలేజీల్లో ఉన్నటువంటి శాఖాధిపతులను మనం పెట్టుకోవాలి. ఇవన్నిటికీ మనం చేయాలి అంటే మనం ఉన్న స్తోమత సరిపోదు. ఇప్పుడు యాక్టివిటీస్ అంటే డ్యాన్స్, మ్యూజిక్, ఎక్కువ సంగీతం, సాహిత్యము, నృత్యం అండి, ఇవే నాటకము, వీటన్నిటినీ. ఇంకా కొన్ని కళలు కూడా అంతరించిపోతున్నాయి కదా సార్. ఇప్పుడు శిల్పులు ఉంటారు, శిల్పకళ కూడా అంతరించిపోతుంది. శిల్పకళకి అది వేరే డిపార్ట్మెంట్. శిల్పకళ ఇవన్నీ చిత్రలేఖనము, ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్లో అవన్నీ వస్తాయి. కానీ మేము మా లాంటి సంస్థలన్నీ ఎక్కువగా చూస్తున్నది అంతరించిపోతున్న ఒక లలిత సంగీతం అనుకోండి, జానపద సంగీతం అనుకోండి, ఫోక్ ఆర్ట్స్. జానపద కళాకారులు ఉన్నారు, గిరిజన కళాకారులు ఉన్నారు. ఇటువంటి మన సంప్రదాయాలన్నింటినీ మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న సంస్థలు. ఆ సంస్థల్లో కూడా మా కింద సాయి శక్తులుగా ఈ ప్రయత్నిస్తున్న 63 సంవత్సరాల్లోకి అడుగుపెట్టాం. నేను 70 సంవత్సరాలకు వచ్చాను. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు శక్తి ఉంటుంది అనుకుంటున్నాను. శక్తి ఉన్నంతకాలం మన కళలను కాపాడుకోవాలనేటువంటిది కాపాడుతుందో కార్యక్రమం. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు చాలా మందితో పరిచయాలు, వాళ్ళు చెప్పుకోదగ్గ పేర్లు అంటే కొన్ని చెప్పారు, మీరు దాసనారాయణ వీళ్ళందరూ. ఇప్పుడు యంగ్ జనరేషన్లో కళల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నారు ముందు? అసలు దగ్గరికి కూడా మేము అంటాం లేదు. ఏ ఆర్టిస్ట్ లేకుండా ఇప్పుడున్న కళాకారులు కాస్త మా కార్యక్రమాలకు వచ్చి ఎంకరేజ్ చేసే కంటలు పడి అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ హీరోలు ఎవరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరు లేదు. మేము ఏ సంస్థ అయినా పిలిస్తే వచ్చి కార్యక్రమానికి ఒక మంచి మాటలు చెప్పేది. ఆ రోజు అక్కడే మహేశ్వర గారు ఉన్నారు, భాషా నారాయణ గారు వచ్చేవాళ్ళు, ఎంఎస్ రెడ్డి వచ్చేవాళ్ళు, ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు కూడా సాహిత్యపరంగా బాగా వచ్చేవాళ్ళు, నారాయణ రెడ్డి గారు వచ్చేవాళ్ళు. లాస్ట్లో సెన్సేషన్ బుక్ సెన్సేషన్ ఆయన రాసింది. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. మేమందరం పిలిస్తే ప్రేమగా మనం ఏమి ఆశించేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు, చక్కగా మాట్లాడేవాళ్ళు. కానీ దాని వాళ్ళ తర్వాత తరం వాళ్ళ దగ్గరికి అసలు ఆడటానికి కూడా మాకు మీరు ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఇవి మీకేం పని లేవా అని అడుగుతారు. అలాగే జమున ఉంది, ఈ రోజున కైకాల దర్శనాన్ని ఉన్నారు. వీళ్ళు కూడా మేము ఎప్పుడు పిలిచినా పాపం ఉన్నారు. చాలా మా మీద ప్రాణంతో మన పాత రఘురామయ్య, మన పాత సంవత్సరం వాళ్ళు అందరినీ పిలిచేస్తున్నారు. ఆ మధ్య మీకు రికార్డ్గా చెప్పాలి అంటే ఒక హీరోయిన్ అంటే మన హీరోయిన్ అంటే మన టాప్ హీరో జమున గారికి అనుకోండి. జమున గారికి 80వ శతాబ్ది కార్యక్రమం రవీంద్ర వార్తలు చేస్తుంది పెద్ద ఫంక్షన్. దానికి మన ఆవిడ పాడిన అలనాటి పాటలన్నీ పెద్ద పెద్ద మన మిత్ర, విజయలక్ష్మి, సురేఖ అందరితో కూడా కార్యక్రమం పెట్టాను. ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఒకరి ద్వారా వెళ్ళాను. అది ఇంట్రెస్ట్ ఉందండి అంటేను ఆవిడ మీరు స్పాన్సర్ చేయండి, ఎక్కడి కార్యక్రమం ఉంది, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అని నేను వెళ్ళి అడిగాను. వెళ్తే ఆవిడ ఏమండి నన్ను మీరు ఎన్నేళ్ళ చేస్తున్నారు, 40 ఏళ్ళ చేస్తున్నాను, మంచి చక్కటి కార్యక్రమం కదా, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అవుతాను. ఏమంటే ఈ రోజుల్లో ఎవరికి తెలుసండి జమున? జమున మీకు చేస్తున్నారు, మీరు జమున పేరు ఎంతమందికి తెలుసండి మీకు, ఎందుకని కార్యక్రమం చేయడం అని ఆవిడ అనేది. ఏమండి మీరు జమున గారు యాక్ట్ చేసినప్పుడు మీరు చెప్పుకుంటలేదండి, మీరు మా ఇంట్లో 30 ఏళ్ళు ఉన్నట్టున్నాయి, 35లో మీకు అలాంటి సినిమాలు మీరు చూస్తున్నారో లేదో తెలియదు. జమున గారి లాంటి నటి అనేటువంటి తెలుగు వాళ్ళ యొక్క వరం అండి. అటువంటి ఆవిడకి సత్కరించుకునే అదృష్టం మాకు కలిగింది, మీకు కలుగుతుందేమని మీ దగ్గరికి వచ్చాను. స్పాన్సర్ చేసినా చేయకపోయినా నేను బాధపడిన కానీ మీరు అన్న మాట చాలా బాధగా ఉంది. డబ్బు అనేటువంటి మనిషికి కావాలి, డబ్బు కాదండి కావాల్సింది, కళా హృదయం కావాలా. ఆ కళా హృదయం మీరు తల్లిదండ్రులు మీకు నేర్పించినట్టు లేదు అని పెట్టుకుని ఆవిడకి మాట్లాడిన. అంటే ఇప్పుడున్న వ్యవస్థలో అలాంటి ఆలోచనలు ఉన్నాయి. మనకి ఆర్గనైజర్ కూడా అటువంటి సరే. ఒక యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని నుంచి వీణ కళాకారులు వస్తున్నారు, జానపద కళాకారులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలా మంది అలరిస్తున్నారు. టోటల్లీ ప్లాట్ఫామ్ మొత్తం చేంజ్ అయ్యింది.
ఇంకా అంటే రాబోయే తరాల్లో ఇట్లాంటి కళలు కూడా డెఫినెట్గా యూట్యూబ్ ద్వారా ఇంకా అదర్ సోర్సెస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా బాగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఉన్నదల్లా ఎక్కువ యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్ ఉంది, ఓటీటీ వీనస్ శ్రీవాణి ఐడియా ఉందా? వీనస్ శ్రీవాణి తను వచ్చేసి మన వేణు అయ్యగారు ఉన్నారు, వేణు జాతకాలు చెప్తారు, వాళ్ళ వైఫ్ వీనస్ శ్రీవాణి. సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 lakhs దగ్గర ఉన్నారు. అంటే యూట్యూబ్ నుంచి ఒక వీణా అనే కళ బయటకు వచ్చినట్టే కదా. సో అది ఎక్కడ పోదు, డిఫరెంట్ ఫామ్స్ లో వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వస్తున్నాయి కూడా నేనేమి కావాలను. కళాకారుడికి ఏమవుతుంది, కళాకారుడికి కావాలి నేను చెప్పేది. ఇప్పుడు పిఎల్సీ మన బీబీసీ మన ఎల్బి శ్రీరామ్ తీస్తాడు, యూట్యూబ్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్ చాలా తీస్తాడు. పట్టాభిరామ్ కూడా కౌన్సిలింగ్ మెసేజ్ యూట్యూబ్లో వస్తున్నాయి, అన్నమూరి వీరేంద్రనాథ్ వస్తున్నాయి, నేను చెప్తున్నారు. ఈ శ్రీనివాస్ అంటే ఆయన చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్నాడు, వస్తున్నాయి ఇవన్నీ. మన ఇద్దరం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మన జానపద కళలకి మన సంప్రదాయ కళ వాళ్ళని పైకి రావాలి అంటే యూట్యూబ్ ద్వారా వాళ్ళకి ఏమో డబ్బులు వెళ్ళవు కదా నేను చెప్పాను. ఉద్యోగానికి వెళ్తాయి, వాళ్ళకి వెళ్ళడానికి టైం పడుతుంది, కొంచెం వెళ్తారు, దానికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇది ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము. ఇంకా మన ముందు ఫ్యూచర్ ఇప్పుడు కరోనా వచ్చింది, అందరూ టీవీలకు అలవాటు పడిపోయినాము. సినిమా హాల్ తీసినా అసలు ఎంతమంది వెళ్తారు అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూసుకుంటారు. ఆయన బడ్జెట్ తగ్గిపోయింది. ఇప్పుడు నా 30 కోట్లు తీసుకుంటాడు అనుకోండి హీరో, పొద్దున 3 లక్షలు కూడా ఇవ్వాలి అంటే అక్కడ ఆలోచించుకుంటారు కదా. సినిమా ఇన్కమ్ సోర్స్ కూడా ఇంటికి వచ్చింది అనుకోండి, బయటకు వెళ్ళాడు. ఏమైనా యూట్యూబ్లో కూడా పాత వారిని గుర్తుకొస్తుంటారు, చాలా గుర్తుకొస్తుంది. మీరు చెప్పడం మర్చిపోయి నేను చేసిన కార్యక్రమాల్లో సంగీతం శ్రీనివాసరావు గారికి ఆయన అమృతోత్సవం చేశానంటే 75వ బర్త్డే నేను చేశాను. ఆయన పూరి మద్రాసు నుంచి నాకు ముందు నుంచి కలిసి మద్రాసు వెళ్ళినప్పుడల్లా కలుస్తుండేవాడు. ఆయన మా రఘురామ చేయాలి ఆ కార్యక్రమం అని చెప్పి నాకు ఫోన్ చేసి హోటల్కి పిలిపించుకున్నాడు. నేను వెళ్ళి మాట్లాడాను, వాళ్ళకి విద్యాభవన్లో చేశాను. చేసి ఆయన ఏమన్నాడంటే, రఘురామ్ నాకు బాలకృష్ణ గారు వస్తున్నారు కదా, రాజేంద్ర ప్రసాద్ వస్తున్నారు, ఇంకెవరు అక్కర్లేదు, నాకు వాళ్ళిద్దరిని కూడా పిలవాలి, నేను బాలకృష్ణ గారిని వెళ్ళిపోరు అని ఇచ్చారు. బాలకృష్ణ గారి గురించి కలిశాను, కలిసి టైం తీసుకొని 3 సార్లు మాట్లాడి వెళ్ళాను. ఆయన అసలు ఎడితే ఆయన ఒక ఆత్మీయుడితో మాట్లాడినట్టు మాట్లాడారు. బాగా నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు రామారావు గారితో నేను మనం ఎన్టీ రామారావు గారితో ఉపన్యాసాలు చేశాను. అంటే సరికల్లా చాలా ఆత్మీయంగా తప్పకుండా వస్తాను అన్నారు. మరి కార్డు ఇవ్వాలి, నువ్వు నాకు ఆ కార్డు ఏం అక్కర్లేదు, నేనే వస్తున్నాను ప్రోగ్రామ్. అలాగే రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు, చాలా ప్రమాణంగా జరిగింది. మీ కింద స్టార్ట్ అయ్యే టైంకి ఎన్టీఆర్ పార్టీ పెట్టి బిజీ అవుతుంది, వాళ్ళు ఎప్పుడే చేసేవాళ్ళం. అన్నిటికంటే మా కిందకి బాగా గుర్తుపుట్టింది రమణ చూసాను. ఈ ఘంటసాల గారి 24 గంటల కార్యక్రమం 95 నుంచి వరకు 12 రోజులు జరుగుతాయి. ఘంటసాల గారి 24 గంటలు 95లో బృందావతిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్, నాగేశ్వరరావు గారు ప్లేడింగు, వ్యాసనారాయణరావు గారు ప్రిసైడింగు, ఫస్ట్ డే ఏమో సుశీల్ గారికి సంబంధించారు, ఫైనల్ డే జానకి గారికి. ఈ 24 గంటలు 23 జిల్లాల నుంచి ఘంటసాల పాటలు పాడే వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళందరితో పాటలు పాడి ఆర్కెస్ట్రా. మీకు చెప్తే నంబర్ అంటే రాత్రి 12 కూడా రవీంద్ర బయట ఫుల్గా ఉంది, ఎవరు కలవలేదు. చీఫ్ గెస్ట్ కాదు, ఘంటసాల పాటలు అందరూ అటువంటి ఘంటసాల పాటలు 24 గంటల కార్యక్రమం. ఇప్పుడు త్యాగరాజస్వామి ఆరాధనలు ప్రతి ఊళ్ళో జరుగుతున్నాయి కదా, అలాగే మన ఘంటసాల గారికి ఎందుకు జరగకూడదు అనే ఒక ఆలోచనతో నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ఇంకా అది బాగా అవడంతో విజయవాడలో పెట్టాను. అలా ప్రతి సంవత్సరం విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ఇలా ఎవరి ఏడు ఫిబ్రవరిలో 24 గంటల కార్యక్రమాలు దొరుకుతాయి. ఇప్పుడు కూడా మొన్ననే ఫిబ్రవరిలో విజయనగరంలో పెట్టాను. బ్రహ్మాండంగా జనం వచ్చారు. మన బాలసుబ్రహ్మణ్యం గారు కలుగుడు పెట్టారు.
సో చాలామంది అడిగారు ఏమంటే వీడు బాగా పాడలేదు వాళ్ళు బాగా పాడలేదు ఇటువంటి వాళ్ళని పిలిచారు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారే అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. నేను మైక్లోనే చెప్పాను వాళ్ళని ఈ ఘంటసాల ఆరోగ్యోత్సవం అనేటువంటిది కాన్సెప్ట్ ఏమిటంటే ఘంటసాల బాగా పాడేవాళ్ళు ప్రతి వాళ్ళు వేదిక మీదకి వచ్చి ఘంటసాల గారికి నిరాదరణ విధానం పెట్టిన కార్యక్రమం ఇది. కాబట్టి ఎవరు బాగా పాడిన వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మనమందరం ప్రోత్సహించి ఆరాధన ఉత్సవాలు ప్రతి వాళ్ళు నేను ఈ సంవత్సరం చేస్తే వచ్చే సంవత్సరం కూడా మీరే చూసుకుంటూ వెళ్ళాలని చెప్తూ వచ్చాను. అలాగా మొత్తం అన్ని ఊళ్ళలో ఈరోజు ఘంటసాల గారి జయంతి వర్ధంతులు జరుగుతుంది. కింద తరపున మేము గర్వంగా చెప్పుకునేది ఒక ఘంటసాల ఆరాధన చేస్తున్నాము, హరికథ మహోత్సవాలు చేస్తున్నాము, కూచిపూడి నృత్యోత్సవాలు మా మిస్సెస్ ఆరాధనలు మేము నిర్వహిస్తున్నాము. ఇవన్నీ 43 సంవత్సరాలు మేము అంటే మీరు అన్నట్టుగా మన కళలు మనం ఏం చేస్తున్నట్టు సంగీత పరంగా నృత్యపరంగా ఈ రకంగా మేము చూసుకుంటూ. ఓకే, ఇప్పుడు కిన్నర ఒక 43 years నుంచి సర్వీస్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మీలో కూడా ఒక రచయిత ఉన్నాడు, మీరు కూడా బుక్స్ రాశారు, మీరు కూడా చాలా బుక్స్ పబ్లిష్ చేశారు. ఓకే, అన్నీ అయిపోయింది. కిన్నర ఒక 10 సంవత్సరాల్లో ఎలా రూపాంతరం చెందుతుందంటే ఏం చెప్తుంది? 10 సంవత్సరాల తర్వాత అంటే ఇవన్నీ మనం ప్రాయంగా మాట్లాడుకోవాలంటే లెక్కలతో ముడిపడి ఉన్నారు. సంవత్సరాలు అండి, ఏ సంవత్సరాలు కానీ పెద్దవి కానీ చిన్నవి కానీ. ఇప్పుడు నేను ఉన్నంతకాలం కళానిధులు కష్టపడతా, మాతో పాటు ఉన్న 10 మంది మెంబర్లు ఉన్నంతకాలం కూడా నడుస్తుంది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ని ఎవరు నాకు కనబడట్లేదు. పోనీ ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి పెడదామంటే వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా మనం ఈ సాహిత్య కార్యక్రమం బట్టి ఏమొస్తుంది కమర్షియల్. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు జయంతి నేను పెట్టాను, విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవరు అని ముందు అడుగుతాడు వాడు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు అని చెప్తాను. ఆయన ప్రోగ్రామ్ చేసి అందరూ కార్డులు వేసి బ్యానర్లు పెట్టి వాడిని వెళ్ళి వీటి వచ్చి నీకేం వస్తుంది, నీకు డబ్బులు వచ్చే కార్యక్రమం చెప్పు అంటాడు. వచ్చిన వాడే కమర్షియల్ మైండ్లో ఉంటున్నాను. కాబట్టి ఇప్పుడు మా కిన్నరగా ఒక్కని అన్నది అసలు ఈ వ్యవస్థలో ఇలా సాహితీ కార్యక్రమాలు కానీ సంగీత కార్యక్రమాలు కానీ నెక్స్ట్ జనరేషన్లో పెట్టేవాళ్ళు తగ్గిపోతారు. చూసేవాళ్ళు కూడా తగ్గుతారు. ఇప్పుడే తగ్గారు ఇవన్నీ వచ్చిన తర్వాత. మీరు అన్నారు చూసారు, నేను 10 నాటకాలు పెట్టాను. మామూలుగా రోజుకి 400 మంది వస్తారు అనుకున్నాము. కానీ 4,000 మంది సిటీ అంతా పబ్లిసిటీ చేశా. మరి ఎంత వచ్చింది ఎవరు 250 మంది 200 మంది మ్యాక్సిమం 300 మంది వచ్చారు. 200 మీరు అన్నట్టుగా 250 మందికి నేను ఇంత కష్టపడాలా అంటే మరి 250 మందిని జూమ్ మీటింగ్ లో కూర్చొని ఆర్గనైజ్ ఇప్పుడు ఆ జూమ్ మీటింగ్ లో అయిపోతున్నాయి. ఇప్పుడు రమణాచారి గారిని మళ్ళీ జూమ్ మీటింగ్ లో ల్యాప్టాప్ పెట్టేసి వచ్చేస్తున్నాను. సార్ మీరు ఫ్యామిలీ గురించి చెప్పండి. చెప్పారు మా నాన్నగారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. రఘు రమణ మహర్షి గారు బతులు. మా అమ్మగారు ఉన్నారు 90 years. మా అమ్మగారు రమణ మహర్షి దగ్గర పెరిగారు పొలం మీద. ఆయన చూసిన వాళ్ళలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో 5-6 మంది ఉంటే అందులో మా అమ్మగారు ఒకరు. మా ఆవిడ కూచిపూడి ఆర్టిస్టు. మా 2 కుమారులు. పెద్దవాడేమో సాఫ్ట్వేర్, పెద్దతోనేమో ఎండి డాక్టర్. వాళ్ళిద్దరూ న్యూయార్క్లో ఉన్నారు. రెండో అబ్బాయి బీటెక్ పాస్ అయ్యి ఎంబీఏ పాస్ అయ్యి కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తున్నారు. మా కోడలు కూచిపూడి ఆర్టిస్టు. ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది డ్యాన్స్, తెలుగు యూనివర్సిటీలో చేస్తున్నారు. ఎంఏ చేస్తున్నారు. ఇది కళా కుటుంబంతో. మీకు బాగా హ్యాపీగా కలిగించిన విషయం, బాగా సాడ్ కలిగించిన విషయం, మీ ఇంత పెద్ద ప్రస్థానం బాగా హ్యాపీగా ఫీల్ అయిన విషయం, బాగా హ్యాపీగా అవార్డు వచ్చినప్పుడు అట్లా ఉంటాయి కదా. బాగా హ్యాపీ ఫీల్ అయినదేమో సావిత్రి గారి సన్మానం. చెప్పానండి, చాలా ప్రౌడ్ వచ్చింది. ప్రౌడ్ వచ్చింది. ఆ ఏజ్లో నేను సైకిల్ మీద అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తాను అనుకోలేదు, చేశాను. అది ఈరోజు కూడా రికార్డు లేదు. అలాగే
పోస్టల్ డిపార్ట్మెంట్ వాడు స్టాంపు వేరేవాడు. బాగా కలిగించిన విషయం బాధ కలిగించిన విషయం నేను ఆచార్య ఆత్రేయ గారి షష్ఠపూర్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతపురం. ఆ రోజు 3 మినిస్టర్లు, కోన ప్రభాకర్ గారు, బాటల శ్రీరామూర్తి గారు, ఇంకో మంత్రి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా చేశారు. కప్పలు ఆయన రాసిన కప్పలు నాటకం ఏర్పాటు చేశారు. ఫోను రాను బయటకి మద్రాసుకి పంపించారు. సర్వీస్ పెట్టారు, బయటికి పంపించారు. ఆయన ఉదయం 9 ఫ్లైట్లో రావాలి. 9 ఫ్లైట్లో రావాలి. మళ్ళీ ఫోన్ తీయటంలా, ల్యాండ్లైన్ కదా. అక్కడ ఎవరో మనిషి ఉంటే మా డిస్ట్రిబ్యూటర్ వెంకట్రావు ద్వారా మనిషి ద్వారా కబురు పెడితే ఏదో హోటల్లో పాట అది రాస్తున్నారు, మధ్యాహ్నం ఏదో 3 ఫ్లైట్ ఉన్నట్టుంది, దాంట్లో వస్తారని ఏదో చెప్పారు. అప్పుడు డౌటే. మా నారాయణరావు గారు ఆయన షూట్ చేసుకుని ఆయన వచ్చేసారు. వీళ్ళందరూ ఆయన రాడు అనే విషయం నాకు తెలుసు, ఇంకా రాడు అనే విషయం తెలుసుకో. వాళ్ళు ప్రొడ్యూసర్ పాట రాయలేదని రూమ్ తాళాలు వేసేసుకొని హోటల్ లాంటిలో పాట రాస్తేనే బయటకు వస్తుందని చెప్తుంటే బాటిల్ పెట్టి వెళ్ళిపోయారు. నేను ఏం చేసేది లేక ఉండిపోయాడు. ఫంక్షన్ ఉందని చెప్పాను, ఖాళీ అలా నాకు స్టార్ట్ అయింది. నాగేశ్వర గారు వచ్చారు, మినిస్టర్లు కూడా వచ్చారు. సెక్రటరీ వివేక్ రూమ్లో కూర్చోబెట్టాను. మా నారాయణరావు ఏమో చెమటలు పడుతున్నాయి, రఘురాం ఇంకా రాలేదు ఎక్కడ నడుస్తున్నారు, వస్తాడండి అన్నాను. బస్ వాళ్ళందరూ వచ్చారు. ఆత్రేయ గారు అడిగారు, వస్తున్నారని చెప్పారు. అప్పుడు ఇంకా 6:30, 6:40 అయింది. ప్లాన్ లేదు. మా నారాయణరావు గారు చెప్పారు, సార్ ఇలా తాగి పడుకున్నాడు సార్, ఇలా కాలం వెళ్ళిపోయారు, రాలి దానికి ఏం చేయాలి, చూడు ఫంక్షన్ ఎదురు పడతాను మా తాగుతుంది బాగా చెప్పండి సార్. సరే ఏం చేస్తాం, నేను కామ్గా ఉన్నాను సార్, సైలెంట్గా ఉంది, నేను చేస్తాను చెప్పి మా ఐశ్వర్యం మంత్రి చెప్పారు విషయం. తెలిసింది కదా ఆత్రేయ గురించి అంటే నాగేశ్వరం. సరే లోపలికి వెళ్ళి అది స్టేజ్ మీద ఏం చెప్తా ఉన్నాడు. సరే నేను చెప్తాను మీరు కలగాని నాకు మంచిగా బాగానే నేను నా రిపోర్ట్లో ముందుగా అందరినీ స్వాగతం మాట్లాడి ఆత్రేయ గారు రావాల్సింది వీటికి. ఆయన ఎక్కిన ట్యాక్సీ మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది. వెనకాతల ట్యాక్సీ మాట్లాడుకొని వచ్చి టైంకి ఫ్లైట్ వెళ్ళిపోయింది. కాబట్టి అందరూ నాకు సహకరించి మళ్ళీ త్వరలోనే ఇదే వేదిక మీద నేను సత్కారం వచ్చాను. మీరు అందరూ నాకు ఏ ప్రయాణం చేయండి, నాటకం చూసి వెళ్ళండి, ఆయన గురించి 4 మాటలు మాట్లాడే వీలు వెళ్ళండి అని చెప్పాను. నాగేశ్వరరావు బాగానే చెప్పావయ్యా అన్నారు. నాగేశ్వరరావు వాళ్ళు చాలా 3 మాట్లాడారు. ఒక్కరు ప్రేక్షకుల్లో నుంచి కూడా ఎవడు టెక్స్ట్ రావాలి, అందరూ సపోర్ట్ కొట్టారు, హ్యాపీగా నాటకం. ఈ ప్రెస్ వాళ్ళు మటుకు అందరూ నన్ను చుట్టుముట్టి అసలు జరిగిన విషయం నాకు తెలుసు, ఎందుకు నువ్వు చెప్పు, మేము రాస్తాం, భాషలో రాస్తాం, నువ్వు చెప్పు పర్వాలేదు అన్నారు. నాగేశ్వరరావు సార్ ఏం వీళ్ళందరూ ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పాను. దీంట్లో నువ్వు ఆలోచించేది ఉంది, విషయం చెప్పారా అన్నారు. సరే మా నారాయణరావు గారు సార్ ఏం చెప్తా ఉంటారు వాళ్ళకేని అడిగాను. ఆయన రఘురాం మనం ఎప్పుడు ఆయన సన్మానించడానికి పిలిచాము, మన టైం బాగలేదో ఏదో రాయలేదు, కానీ అంత పెద్ద వ్యక్తి ఆయనకి మనం నెగిటివ్గా ఏం మాట్లాడితే బాగుండదు,
దానివల్ల మనకి వచ్చిన లాభం లేదు, ఆయనకి నష్టం వస్తుంది. నువ్వేం మాట్లాడుకు, నువ్వు ఇందాక మైక్లో ఏం చెప్పావో అదే చెప్పేసి నీ కామెంట్లు నీకు వాళ్ళు ఏమన్నా ఊహించుకోండి నువ్వే చెప్పు, పాజిటివ్గా చెప్పు, అలా కార్యక్రమం. ఇప్పుడు చివరిగా సంగీతం మన పాత పూర్వ కళలు కానీ వీటి గురించి మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం, దాన్ని ఆదరించాలని మెసేజ్ ఏమన్నా? వీళ్ళు మన సంప్రదాయమైన కళలు, ఒక జానపదము, ఒక శాస్త్రీయ సంగీతం, హరికథ, ఒక బుర్రకథ, వీటన్నిటినీ నిలబడడానికి ప్రోత్సహించవలసిన అవసరం ఇప్పుడున్న మన జనరేషన్కి ఉంది. యువత వీటన్నిటికీ ఒక దారి మనం చూపించాలి. లేదంటే యువతకి హరికథ అంటే ఏమిటో, బుర్రకథ అంటే ఏమిటో వాళ్ళు మనల్ని ప్రశ్నించే ఒక అవకాశం మనం వాళ్ళకి ఇవ్వకూడదు. దాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ యూట్యూబ్ వాళ్ళు దీనికి ఎంతో సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. యూట్యూబ్ వాళ్ళ వల్ల, మా ఈశ్వర్ గారి వల్ల మీ అందరికీ మా కిన్నెలలో మేము చేసిన కార్యక్రమాల గురించి, నా అనుభవాల గురించి అందరికీ తెలియజేసే అవకాశం, అదృష్టం నాకు కలిగించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మద్దాలి రఘురామ్, కార్యదర్శి కిన్నెర ఆర్ట్ థియేటర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ESP Telugu TV. Hi friends, my name is Shanti Maharaj. Like, share, subscribe ESP TV Telugu. Honest Talk with Ishwar Sharath. Honest Talk with Ishwar Sharath. సబ్స్క్రైబ్ ESP ఛానల్, ESP TV తెలుగు. ESP TV తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భావాజాలాన్ని, మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ SP TV ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.